శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అంటే హెచ్ఎస్ఆర్ఎఫ్ నోట్స్, మాస్టర్ ఈకే గారి సైన్స్ ఆఫ్ హోమియోపతి, అలాగే ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ లాంటి మూల గ్రంథాల ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ఇక్కడ విషయమేంటంటే, చాలామందికి హోమియోపతి పట్ల నమ్మకం ఉంటుంది కానీ అసలు ఈ వైద్యం తీసుకునేటప్పుడు వాళ్లకు ఎలాంటి అవగాహన ఉండాలి అన్నదానిపై పెద్దగా క్లారిటీ ఉండదు కదా. అవును, ఖచ్చితంగా. ఏంటంటే ఈ అగ్రవేషన్ అంటే వ్యాధి ఉద్రేకం రావటం, అలాగే ఫాలోఅప్ ఎందుకు ముఖ్యం, లేదంటే మందులు పదే పదే వాడటం వల్ల వచ్చే నష్టాలు, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. నిజమే. చాలామంది ఏమనుకుంటారంటే, డాక్టర్ గారు మందిచ్చారు కదా, ఇక మన పనైపోయింది, జబ్బు అదే తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ విజయవంతమైన చికిత్స అనేది కేవలం మందుమీద మాత్రమే కాదు, డాక్టర్కి మనమిచ్చే సహకారం, మనం పాటించే క్రమశిక్షణ, అలాగే ఓర్పు మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. 100% కరెక్ట్ అండి. పేషెంట్కి నిశిత పరిశీలన అనేది చాలా ముఖ్యం. మన హోమియోపతిలో ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉంటే రిజల్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. అయితే మొదటి ప్రశ్న, ఈ చికిత్స మొదలుపెట్టగానే చాలామందికొచ్చే ఒక అతిపెద్ద భయం హోమియోపతి అగ్రవేషన్. అంటే మొదటిసారి మందు వేసుకోగానే అమ్మయ్యా అనిపించాల్సింది పోయి జబ్బు హఠాత్తుగా పెరిగినట్లు అనిపిస్తోంది కదా. అప్పుడు ఏమనుకోవాలి? మందు వికటించిందనుకోవాలా? ఇది చాలా సాధారణమైన అపోహండి. ఏంటంటే మొదటిసారి మనం సరైన మందు తీసుకున్న తర్వాత కొన్నిసార్లు పాత లక్షణాలు తాత్కాలికంగా పైకి రావచ్చు, లేదా ఉన్న లక్షణాలు కొద్దిగా తీవ్రం కావచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న కొత్త లక్షణాలు కూడా కనిపించవచ్చు. దానర్థం మందు విఫలమైంది అని అస్సలు కాదు. అంటే దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఇది ఎలాగంటే, చాలా కాలంగా మూసి ఉన్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళామనుకోండి. లోపలికి వెళ్ళి చీపురుతో ఊడ్చగానే ముందుగా అక్కడున్న దుమ్మంతా పైకి లేస్తుంది కదా. అప్పుడు ఆ గది మునుపటి కంటే మరింత మురికిగా, ఊపిరాడనంత గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అగ్రవేషన్ని కూడా అలానే అనుకోవచ్చా? అబ్బా, ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారో. ఖచ్చితంగా అంతే. ఆర్గనైన్ సూత్రాల ప్రకారం చూసుకుంటే మన శరీరంలో ఈ జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. హోమియో మందు పడగానే ఆ నిద్రాణంగా ఉన్న జీవశక్తి మేల్కొని వ్యాధి కారకాలతో పోరాడటం మొదలుపెడుతుంది. ఓహో, అంటే లోపల ఒక యుద్ధం జరుగుతోందన్నమాట. ఆ పోరాటం వల్లే మనకు ఆ ఉద్రేకం కల్పిస్తుందంటారా? అవును. ఆ దుమ్ము గాలిలోకి లేచి కిటికీల గుండా బయటికి పోతేనే కదా గది శాశ్వతంగా శుభ్రపడేది. అందుకే ఈ తేలికపాటి ప్రతిచర్య చూసి రోగులు ఏమాత్రం ఆందోళన చెందకూడదు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి. ఆ పరిస్థితి నిజంగానే విషమిస్తుందా, లేక కేవలం ఈ అగ్రివేషన్ వల్లే అలా జరుగుతోందా అనేది రోగులకెలా తెలుస్తుంది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఏంటంటే హోమియోపతి మందు వల్ల వచ్చే అగ్రివేషన్ అయితే రోగికి భౌతికంగా ఇబ్బందున్నా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. నిద్ర బాగా పడుతుంది, ఆకలి కూడా మెరుగవుతుంది. అంటే జబ్బు లక్షణాలు ఉన్నా కూడా లోపల ఎనర్జీ లెవెల్స్ బావుంటాయన్నమాట. అదే. కానీ నిజంగానే జబ్బు తీవ్రత పెరిగినా, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ కండిషన్ వస్తున్నా, అంటే శ్వాస ఆడకపోవడం లాంటివి జరిగితే రోగిలో తీవ్రమైన ఆందోళన కనిపిస్తుంది. శారీరక శక్తి బాగా క్షీణిస్తుంది. రైట్. అలాంటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్కి సమాచారం ఇవ్వాలి కదా. ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం కంగారు పడకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వారి సలహా మేరకే నడుచుకోవాలి. అవును. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఈ ఆరంభ దశలోనే కొంచెం ఆందోళన పడిపోయి అసలు తక్షణమే ఉపశమనం రాలేదని చికిత్సను మధ్యలోనే ఆపేస్తుంటారు. అంటే హఠాత్తుగా నమ్మకం కోల్పోయి వేరే వైద్య విధానాలకు జంప్ అయిపోతారు. ఇది రోగులు చేసే చాలా పెద్ద పొరపాటు. మనవాళ్లకి ఎలా అలవాటైపోయిందంటే, ఒక తలనొప్పి గోళీ వేసుకోగానే గంటలో నొప్పి మాయమైపోవాలి. కానీ దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ జబ్బులు అలా ఒక్కరోజులో ఎలా తగ్గుతాయి? అదే కదా, మనం పెయిన్ కిల్లర్స్కి బాగా అలవాటు పడిపోయాం. అవును. కానీ పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తెలియకుండా పోతుందే తప్ప దాని కారణమైన మూలం అలానే ఉంటుంది కదా. దీన్నే హోమియోపతిలో అణిచివేత అంటారు. అంటే సప్రెషన్ అన్నమాట. అంటే ఆ జబ్బుని తాత్కాలికంగా లోపలికి నొక్కేయడం లాంటిదా? కరెక్ట్.
మాస్టర్ ఈకే గారు తమ గ్రంథాల్లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులకు కారణం కేవలం నిన్న మొన్నటి ఆహారపు అలవాట్లు కాదు, తరతరాలుగా మనలో పేరుకుపోయిన మియాజమ్స్ ఇందుకు కారణం. వావ్! మియాజమ్స్ అంటే ఒక రకంగా మన పూర్వీకుల నుంచి మన శరీరంలో ప్రోగ్రామ్ చేయబడిన సాఫ్ట్వేర్ బగ్స్ లాంటివినా? అవునండి, సరిగ్గా పట్టుకున్నారు. వాటిని సమూలంగా పెకిలించాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది, ఓర్పు కావాలి, నిశిత పరిశీలన కావాలి. అంటే రోగి సహనం కోల్పోయి చికిత్స మధ్యలో ఆపేస్తే పైకి నెట్టబడుతున్న ఆ వ్యాధి మళ్లీ లోపలికి వెళ్ళిపోయి మరింత సంక్లిష్టంగా మారిపోతుందన్నమాట. అవును, చర్మవ్యాధిని పైపైన మందులు రాసి అణిచివేస్తే అది ఉబ్బసంగా, అంటే ఆస్తమాగా మారడం ఇలాంటిదే కదా. సరే, ఇది ఇలా ఉంటే ఇంకొక వర్గం రోగులుంటారు. వాళ్ళు వైద్యుడి దగ్గరికి వెళ్లడం మానేసి తమకు తామే సొంత వైద్యం మొదలుపెడతారు. అంటే గతంలో ఈ మందు వాడినప్పుడు భలేగా పనిచేసింది కదా అని మళ్ళీ అదే మందు పదే పదే వేసుకుంటూ ఉంటారు. ఇదెలా ఉందంటే, ఒకసారి ఇంటి ముందు తలుపు తీయడానికి పనిచేసిన తాళం చెవి ప్రపంచంలో ఉన్న అన్ని తాళాలకు పనిచేస్తుందని అనుకోవడంలాగా ఉంది కదా. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారో! ఇది వైద్య విధానంలోనే అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలా డాక్టర్ ప్రమేయం లేకుండా పదే పదే మందు వాడటం వల్ల ఏమవుతుందంటే, శరీరంలో ఔషధ నిరూపణ అంటే ప్రూవింగ్ జరుగుతుంది. ఒక్క నిమిషం, ప్రూవింగ్ అంటే కొంచెం వివరంగా చెప్తారా? అంటే ఏంటంటే, ఒక హోమియోపతి మందు ఏ వ్యాధి లక్షణాలనైతే నయం చెయ్యగలదో అదే మందును అవసరం లేకుండా పదే పదే ఆరోగ్యవంతులు వాడితే అవే కొత్త లక్షణాలను వారిలో సృష్టిస్తుంది. ఓ మై గాడ్! అంటే జబ్బు లేని వాళ్లకే ఆ జబ్బు వచ్చేలా చేస్తుందన్నమాట. కానిక్కడో సందేహం. హోమియోపతి మందుల్లో ఉండేవి కేవలం చక్కెర గుళికలే కదా, వాటిలో మందు మోతాదు చాలా సూక్ష్మంగా ఉంటుంది కదా, అలాంటప్పుడంత ప్రమాదం ఎలా జరుగుతుంది? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. హోమియోపతి మందు అనేది విటమిన్ గోళీలాంటిదో లేక రసాయనాలతో కూడిన అల్లోపతి మందో కాదు. అది ఒక డైనమిక్ మెడిసిన్. డైనమిక్ మెడిసిన్ అంటే ఒక శక్తి రూపంలో ఉంటుందనా? అవును, ఆ చక్కెర గుళికల మీద వేసే మందును పొటెంటైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అత్యంత సూక్ష్మమైన తరంగాలుగా మారుస్తారు. అది మన జీవశక్తితో సంభాషించే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ. దాన్ని ఇష్టమొచ్చినట్లు వేసుకుంటే కృత్రిమ వ్యాధిని పుట్టిస్తుంది. అంటే ఎక్కువ మందు వాడితే త్వరగా నయమవుతుంది అనుకోవటం కేవలం మన భ్రమ మాత్రమేనన్నమాట. ఆర్గనన్ చెప్పే కనిష్ట మోతాదు అంటే మినిమం డోస్ వెనుకున్న అసలు ఉద్దేశం ఇదే కదా. ఖచ్చితంగా. ఇంకొంతమంది అయితే ఏకంగా గూగుల్ చూసి మందులేసేసుకుంటారు. యూట్యూబ్లో, వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్లు చూసి చికిత్స చేసేసుకుంటారు కదా. దీనివల్ల నష్టమేంటి? అదైతే ఇంకా ప్రమాదం. హోమియోపతిలో కేస్ టేకింగ్ అనేది ఒక పెద్ద శాస్త్రీయ ప్రక్రియ. ఇంటర్నెట్లో చూసి తలనొప్పి అనగానే ఒక మందు, కడుపు నొప్పి అనగానే ఇంకో మందు వేసుకుంటే అది కూడా అణిచివేతకు దారితీస్తుంది. అంటే అందరికీ ఒకటే మందు సూట్ అవ్వదంటారు. అవును, ఒక లక్షణానికి ఒకటే మందు ఉండదు. అసలు వ్యాధి స్వరూపం మారిపోయి రోగి పరిస్థితి తీవ్రమై డాక్టర్కు కూడా అర్థం కాని గందరగోళం ఏర్పడుతుంది. రైట్. మరి సొంతంగా వేరే మందులు వేసుకోకపోయినా కొందరు డాక్టర్ రాసిచ్చిన మందునే నెలలు లేదా సంవత్సరాల తరబడి గుడ్డిగా వాడేస్తుంటారు. ముఖ్యంగా ఈ మదర్ టించర్ల విషయంలో అలా జరుగుతూ ఉంటుంది కదా. అవునండి, ఒకే తక్కువ పొటెన్సీని లేదా ఏదైనా మదర్ టించర్ను డాక్టర్ రివ్యూ లేకుండా సంవత్సరాలు వాడటం చాలా తప్పు. కానీ అవి కేవలం మదర్ టించర్లే కదా, పర్వాలేదు, సేఫ్ కదా అని అనుకుంటారేమో. అలా అస్సలనుకోకూడదు. మదర్ టించర్లనేవి డైనమిక్ మందులు కావు. అవి మూల పదార్థాలు. అత్యవసర పరిస్థితుల్లో శరీరానికి తాత్కాలిక సపోర్ట్ ఇవ్వడానికి ఒక స్కాఫోల్డింగ్ లాగా వాడేవి మాత్రమే. ఓహో, అంటే ఒక భవనం కట్టేటప్పుడు దానికి సపోర్ట్గా నిలబెట్టే కర్రల మాదిరిగా అన్నమాట. భవనం పూర్తయ్యాక ఆ కర్రలను తీసేయాలి తప్ప జీవితాంతం వాటినే పట్టుకుని వేలాడకూడదు. కరెక్ట్. ఆ మదర్ టించర్లను టానిక్లా రోజువారీగా తాగుతూ ఉంటే శరీరంలోని అవయవాలు వాటికి బానిసలైపోయి తమ సహజ పనితీరును మర్చిపోతాయి. డాక్టర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి పొటెన్సీ మార్చడమో మందు ఆపేయడమో చెయ్యాలి. అలాగే ఇంకొక అలవాటు కూడా మనం చూస్తుంటాం. డాక్టర్కి చెప్పకుండా కొందరు ప్యారలల్గా హోమియోపతితో పాటు ఆయుర్వేదం కషాయాలు తాగటం లేదా ఓవర్ ది కౌంటర్ సప్లిమెంట్స్ వేసుకోవడం చేస్తుంటారు. హెర్బల్ కదా, మంచిదే అని వాళ్ల ఫీలింగ్. దీనివల్ల మన మందుల పనితీరు ఆగిపోతుందా? ఆగిపోవడం కంటే చికిత్స పూర్తిగా దారి తప్పుతుంది.
హోమియోపతి మందు ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుందని ముందే చెప్పుకున్నాం కదా, దానికి తోడుగా మీరితర బలమైన మందులు వేసినప్పుడు శరీరంలో ఒక రకమైన స్టాటిక్ నాయిస్ ఏర్పడుతుంది. స్టాటిక్ నాయిస్ అంటే రేడియోలో సరైన ఫ్రీక్వెన్సీ సెట్ చేయనప్పుడు వచ్చే గరగర శబ్దంలాగా అన్నమాట. అవును, దీనివల్ల అసలు హోమియో మందు పనిచేస్తుందో లేదో డాక్టర్కి ఏమాత్రం అర్థం కాదు. డాక్టర్కి సమాచారం దాచడం అనే దగ్గర ఇంకో ముఖ్యమైన పాయింట్ వస్తుంది. ఫాలోఅప్ నిర్లక్ష్యం చేయడం. జబ్బు కొద్దిగా తగ్గగానే హమ్మయ్య డాక్టర్ గారు పనైపోయింది అని మళ్ళీ అటువైపు వెళ్లరు చాలామంది. నొప్పి తగ్గగానే ఫాలోఅప్ మానేయడం రోగులు చేసే అతిపెద్ద తప్పిదం. డాక్టర్ కేవలం నొప్పి తగ్గిందా లేదా అని చూడరు, నివారణ ఏ దిశగా వెళ్తోంది అంటే డైరెక్షన్ ఆఫ్ క్యూర్ ఎలా ఉంది అనేది గమనిస్తారు. డైరెక్షన్ ఆఫ్ క్యూర్ అంటే ఆ జబ్బు పైనుండి కిందికి, లోపల్నుంచి బయటికి వస్తోందా అని గమనించడమేనా? ఖచ్చితంగా. పైకి లక్షణాలు తగ్గినట్లు అనిపించినా అది లోపలికి వెళ్ళిపోతుందా లేక శాశ్వతంగా బయటకు వచ్చేస్తోందా అనేది ఫాలోఅప్లో మాత్రమే తెలుస్తుంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా చూడాలంటే ఫాలోఅప్ అనేది ప్రాణాధారం. ఇంకొక విషయమేంటంటే ఈ కేస్ టేకింగ్ సమయంలో తమ వ్యక్తిగత విషయాలు చెప్పడానికి చాలామంది సంకోచిస్తుంటారు కదా. అంటే నాకు కడుపులో అల్సరొస్తే దానికి మందివ్వండి అనకుండా నా బాస్తో గొడవలవుతున్నాయి లేదా నాకెప్పుడూ భయంగా ఉంటోంది, ఇలాంటివన్నీ డాక్టర్కి ఎందుకు చెప్పాలి అని దాచేస్తుంటారు. కొందరైతే వ్యసనాలు కూడా దాచేస్తారు. అదొక పెద్ద అడ్డంకి మన చికిత్సలో. అదే కదా హోమియోపతిలోని ప్రత్యేకత. హోమియోపతి కేవలం ఒక కడుపుకో తలకో వైద్యం చెయ్యదు, మొత్తం మనిషికి అంటే హోలిస్టిక్గా వైద్యం చేస్తుంది. ఓహో, అంటే మానసిక స్థితికి భౌతిక జబ్బుకి సంబంధముందంటారా? చాలా దగ్గరి సంబంధముంది. ఈ వైద్యం సమగ్ర లక్షణాల మీద ఆధారపడి పనిచేస్తుంది. పైకి కనిపించే వ్యాధి ఒక మంచుకొండ అంచులాంటిది మాత్రమే. దానికి మూలం లోపల ఉండే భావోద్వేగాలు, మానసిక ఒత్తిళ్లు, భయాలు, కుటుంబ గొడవలు. ఇవే మందు ఎంపికలో కీలకమైనవి. అంటే డాక్టర్ దగ్గర రోగి ఎంత పారదర్శకంగా ఉంటే చికిత్స అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ లక్షణాలను డాక్టర్కి సరిగ్గా చెప్పాలంటే ముందుగా తమ శరీరంలో జరిగే మార్పులను పేషెంట్స్ ఎలా గమనించాలో నేర్చుకోవాలి. అంటే మన శరీరానికి మనమే ఒక ప్రైవేట్ డిటెక్టివ్లా మారాలో కదా. డాక్టర్ మనతో పాటే ఉండరు కదా. అద్భుతమైన విశ్లేషణ. అవును, ప్రతి రోగి తన శరీరానికి ఒక పరిశీలకుడుగా మారాలి. ఇక్కడ మనం వ్యాధుల రకాలు తెలుసుకోవాలి. 1 తరుణ వ్యాధులు అంటే ఎక్యూట్, జ్వరం జలుబు లాంటివి. 2 ఎమర్జెన్సీ ఎక్యూట్ అంటే అత్యవసర పరిస్థితులు. అంటే గుండె నొప్పి, శ్వాస ఆడకపోవడం లాంటివా? అవును, స్పృహ కోల్పోవడం, విపరీతమైన డీహైడ్రేషన్, ఇలాంటి వాటికి హోమియోపతి కోసం వేచి చూడకుండా తక్షణ అత్యవసర వైద్య సంరక్షణ తీసుకోవాలి. ఇక 3 దీర్ఘకాలిక వ్యాధులు అంటే క్రానిక్ జబ్బులు. మరి ఈ వ్యాధుల్లో డాక్టర్కి స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి రోగులు తమ శరీరంలో ఎలాంటి విషయాలను గమనించాలి? చాలా చిన్న విషయాలు. కేవలం తలనొప్పిగా ఉంది అని చెప్పడం కాదు. ఏ సమయంలో పెరుగుతోంది, ఎండలోకి వెళ్తే వస్తోందా, చల్లటి గాలి తగిలితే తగ్గుతోందా, వీటిని మొడాలిటీస్ అంటారు. అంటే నొప్పి స్వభావం, దాన్ని పెంచే తగ్గించే వాతావరణం, ఇవన్నీ చూడాలన్నమాట. అవును. దాంతోపాటు నిద్ర ఎలా పడుతోంది, దాహం విపరీతంగా ఉందా లేక అసలు నీళ్లు తాగాలనిపించడం లేదా, మానసిక స్థితిలో మార్పులు అంటే ఒంటరిగా ఎడవాలనిపిస్తోందా లేక చికాకుగా ఉంటున్నారా, ఇలాంటి సూక్ష్మమైన పరిశీలన ఉంటేనే డాక్టర్ ఖచ్చితమైన మందును ఎంపిక చేయగలుగుతారు. నిజంగా ఈ ఒక్కరోజు చర్చలో మనం ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ మరియు కెంట్ తత్వశాస్త్రం వెనుక ఉన్న ఎంతో లోతైన సారాంశాన్ని బయటకు తీశాం కదా. ప్రతి మనిషికి వారి ప్రత్యేక లక్షణాలను బట్టి మందు ఎంపిక చేయడం, కనిష్ట మోతాదు ఇవ్వడం, వ్యాధి నివారణకు అడ్డుపడే అలవాట్లను తొలగించడం అనేది ఎంత ముఖ్యమో క్లియర్గా అర్థమైంది. అవునండి. సింపుల్గా చెప్పాలంటే విజయవంతమైన హోమియోపతి చికిత్స అనేది కేవలం సరైన మందుపైన మాత్రమే ఆధారపడలేదు. డాక్టర్ మరియు రోగి మధ్య సహకారం అంటే డాక్టర్ ప్లస్ పేషెంట్ కోఆపరేషన్ అనేది బెటర్ క్యూర్కి దారితీస్తుంది. కరెక్ట్. రోగి చూపే నిజాయితీ, సహనం, క్రమశిక్షణ, నిశిత పరిశీలన తోడైనప్పుడే ఆ పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ముగించే ముందు శ్రోతలకు ఆలోచింపజేసే ఒక సరికొత్త కోణాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. హోమియోపతి కేవలం మనకు మందులు మాత్రమే ఇవ్వదు, మన శరీరం మనతో మాట్లాడే సున్నితమైన భాషను వినడం నేర్పుతుంది కదా.
ఒక నొప్పి వచ్చినా, ఒక మానసిక ఆందోళన కలిగినా అది మన లోపలి వ్యవస్థ ఇస్తున్న సిగ్నల్ అని మనం గుర్తించాలి. ఖచ్చితంగా అండి, చాలా అద్భుతంగా చెప్పారు. ఈ ప్రయాణంలో మనం కేవలం రోగాలను మోసే రోగులుగా మిగిలిపోకుండా మన ఆరోగ్యానికి బాధ్యత గల భాగస్వాములుగా ఎలా మారతామో మన శ్రోతలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన గురువులందరికీ మరియు ఈ క్లాసికల్ హోమియోపతి సంప్రదాయానికి మనస్ఫూర్తిగా గౌరవం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటిదాకా ఈ విశ్లేషణను ఎంతో ఆసక్తిగా విన్న శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.